నరేంద్ర మోదీ ఇటీవల సికింద్రాబాద్ వేదికగా చేసిన ప్రకటనలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా ఏడాది పాటు బంగారం కొనుగోలు నిలిపివేయాలి అని ఆయన చేసిన విజ్ఞప్తి సామాన్యుల్లో అనేక సందేహాలకు, భయాందోళనకు దారితీసింది. అసలు ప్రభుత్వం బంగారంపై ఆంక్షలు విధిస్తుందా? ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చనే నిబంధనలు ఏంటి? ఈ అంశాలపై ప్రత్యేక కథనం మీకోసం. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ముడి చమురు, బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వీటిని దిగుమతి చేసుకోవడానికి భారత్ భారీగా డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తుంది. మన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకే ప్రధాని ఈ పిలుపునిచ్చారు. అయితే ఇప్పటికే బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15% పెంచడంతో మున్ముందు జీఎస్టీ కూడా పెరుగుతుందా అన్న ఆందోళన జ్యువెలరీ రంగంలో మొదలైంది. మరి సామాన్యుల విషయానికి వస్తే ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చనే ప్రశ్న ప్రతి ఒక్కరిని తొలిచేస్తుంది. నిజానికి మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న బంగారానికి సరైన బిల్లులు, ఆధారాలు ఉంటే ఎంతైనా ఉంచుకోవచ్చు. కానీ ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగినప్పుడు ఎలాంటి ఆధారాలు చూపకపోయినా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నిబంధనల ప్రకారం కొంత పరిమితి వరకు బంగారాన్ని సీజ్ చేసే అధికారం అధికారులకు ఉండదు. ఆ నిబంధనల ప్రకారం పెళ్లైన మహిళలు తమ వద్ద 500 గ్రాముల వరకు, అంటే సుమారు 50 తులాల బంగారు ఆభరణాలు ఉంచుకోవచ్చు. పెళ్లి కాని యువతులు 250 గ్రాముల వరకు, ఇక పురుషులు 100 గ్రాముల వరకు బంగారాన్ని ఎలాంటి బిల్లులు లేకుండా కలిగి ఉండొచ్చు. అయితే గుర్తుంచుకోండి, ఈ వెసులుబాటు కేవలం ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది. బంగారం బిస్కెట్లు లేదా కాయిన్లు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వాటికి సంబంధించిన కొనుగోలు పత్రాలు ఉండాల్సిందే. ఒకవేళ ఈ పరిమితికి మించి బంగారం ఉండి దానికి తగిన ఆధారాలు లేకపోతే దానిని పన్ను ఎగవేతగా పరిగణిస్తారు. అప్పుడు జరిమానాతో కలిపి దాదాపు 78% వరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. భారతీయుల ఇళ్లలో సుమారు $5 ట్రిలియన్ విలువైన బంగారం ఉందని అంచనా. ఇది మన దేశ జీడిపి కంటే కూడా ఎక్కువే. అందుకే ఈ బంగారాన్ని తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏది ఏమైనా బంగారం మనకు సెంటిమెంట్ మాత్రమే కాదు, ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు కూడా. కాబట్టి ప్రధాని విజ్ఞప్తిని, దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అడుగులు వేయడం మంచిది.